సినిమా చాలా బాగుందన్న, సూపర్ హిట్ మూవీ. నిజంగా ప్రభాస్ అన్నకి ఆదిపురుషుతో కొద్దిగా నిరాశపడ్డా కానీ కల్కి సినిమా మాత్రం ఇంకొక 5-10 సంవత్సరాలు చెప్పుకునేస్తుంది. సినిమా అయితే ఏమాత్రం కాంప్రమైజ్ వెల్స్ కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఆర్ఆర్ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగుంది. అలాగే దీపికా పడుకోన్ గారి క్యారెక్టర్ కానీ తను అసలు ప్రభాస్ అన్న కాంబినేషన్ కానీ ఎవ్రీథింగ్ సూపర్గా ఉన్నారు. సూపర్ అన్న. బ్రహ్మానందం గారి క్యారెక్టర్ చాలా బాగా ఎంజాయ్ చేస్తాం. ఆర్జీవ్ గారికి చిన్న క్యారెక్టర్ అయినా కూడా చాలా బాగుంది. విజయ్ దేవరకొండ క్లైమాక్స్లో ఇంటర్వెల్ ఇంకా క్లైమాక్స్ ఇంకా 20 మినిట్స్ అయితే సినిమా అయిపోతుండగా సూపర్గా ఉంది. ఇంటర్వెల్ బిఫోర్ సీన్స్ కూడా చాలా బాగున్నాయి. ఎవ్రీథింగ్ చాలా బాగుంది. అంటే దీపికా పడుకోన్ కూడా చాలా గ్లామర్గా చూపించారు. ఎవ్రీథింగ్ సూపర్ మూవీ బ్రదర్. దీంట్లో స్పెషల్గా ఏముంది అట్రాక్షన్ అంటే నాకు తెలిసి హీరో హీరోయిన్ బ్రదర్. దీపికా పడుకొని అలాగే ప్రభాస్ అన్న ఎంట్రీ, అసలు వాళ్ళ ఎంట్రీలు కానీ వాళ్ళ లుకింగ్ వైజ్ కానీ అసలు వాళ్ళ గ్లామర్ కానీ డైలాగులు కానీ ఎవ్రీథింగ్ చాలా బాగుంటాయి. ప్రతి ఒక్కరు కనెక్ట్ అయిపోతుంది అట్లా. అంటే అంటే కొన్ని క్యారెక్టర్లు తక్కువ ఉందన్న, అంటే ఫుల్ లెంత్గా లేవు క్యారెక్టర్. కొద్దిగా ఆర్జీ గారి క్యారెక్టర్ ఒక 2 సీన్లు అట్లా సీన్లో ఉన్నట్టుగా అట్లా ఉంటుంది. అట్లా విజయ్ దేవరకొండ అన్న క్యారెక్టర్ అయితే ఇక అల్టిమేటెడ్ అట్లా. ఇంకా ఫ్లైట్ల గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు బ్రదర్. ఎవ్రీథింగ్ ప్రతి ఫైట్ కూడా చాలా ఎంజాయ్ చేస్తారు. సూపర్గా ఉంటుంది అట్లా. దీంట్లో బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎలా ఉంది నా ఈ సినిమాకి సంబంధించి అంటే కాంప్రమైజ్ కాలేదని అదే చెప్తున్నా. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఆర్ఆర్ కానీ ప్రొడక్షన్ వాల్యూస్ కానీ బీజిఎం కానీ అసలు ఎక్కడ కూడా ఇంట్రడక్షన్ కూడా ప్రతి ఒక్కరి ఇంట్రడక్షన్ కూడా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వస్తుంది భయ్యా. అసలు ప్రభాస్ అన్న ఎంట్రీ అప్పుడు కూడా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వస్తుంది, వేరే లెవెల్ వస్తుంది. సూపర్గా ఉందన్న సినిమా, అసలు నెక్స్ట్ లెవెల్ అనుకోవచ్చు. నాకు తెలిసి అయితే ప్రభాస్ అన్నకి చెప్పాల్సింది ఒకటే, బాహుబలి తర్వాత అంత రికార్డు మళ్ళీ బ్రేక్ చేసేదంటే కల్కి సినిమా అని చెప్పుకోవచ్చు. సలార్ వచ్చింది, సలార్ కంటే ఈ మూవీ ఎలా ఉంది? సలార్ కంటే అదే చెప్తున్నాను కదా భయ్య, బాహుబలినే మించిపోయింది అంటే ఇంకా సలార్ అంటే బాహుబలినే మించిపోయింది సినిమా. సూపర్గా ఉంది, అంతే ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయిపోతుంది. అసలు కాంప్రమైజ్ కాలేదు సినిమా, బాగుంది. అసలు నిజంగా నాగేశ్వర గారి డైరెక్షన్ అయితే అల్టిమేటెడ్ భయ్య. అదైతే ఎక్కడ కూడా తగ్గలేకుండా తీసారు. ఇప్పుడు నార్మల్ చూసుకుంటే మ్యూజిక్ ఎలా ఉంది అంటే మ్యూజిక్ ఓకే, సాంగ్స్ ఎలా ఉన్నాయి? ఎవ్రీథింగ్ నేను అదే చెప్తున్నాను, ఒక్కటని చెప్తున్నాను. ఎవ్రీథింగ్ చాలా బాగుంది, అన్ని సీన్స్ కూడా కనెక్ట్ అయిపోతాయి. ఒక్క దాని గురించి వర్ణించాల్సిన అవసరం. కాకపోతే ఏంటంటే ప్రతిదీ కూడా బాగుందని మీకు చెప్పడం విధానికి చెప్తున్నా కానీ ఎవ్రీథింగ్ చాలా బాగుంది సినిమా, వేరే లెవెల్. నానిగారు కాదన్న, విజయ్ దేవరకొండ గారు క్లైమాక్స్లో వస్తారు, అది బాగుంటుంది. చాలామంది అంటే చెప్పాల్సిన అవసరం లేదు, ఇందులో చాలామంది చెప్పాను. టాలీవుడ్ వాళ్ళు, బాలీవుడ్ వాళ్ళు, హాలీవుడ్ వాళ్ళు, ప్రతి ఒక్క ఇండస్ట్రీ నుంచి ఒక్కొక్క ఆర్టిస్ట్ అయితే ఖచ్చితంగా ఉంటాడు. అది ఇక మీకు అక్కడ సినిమా చూస్తేనే అర్థమవుతుంది బ్రదర్. దీంట్లో అమితాబ్ బచ్చన్ తర్వాత ప్రభాస్ ఈ కాంబినేషన్ ఎలా అంటే ఒకటి మెయిన్ బ్రదర్, ఇప్పుడు ప్రభాస్ గారి క్యారెక్టర్ ఎంత ఇంపార్టెంట్ అలాగే అమితాబ్ బచ్చన్ గారిది కూడా అంతే ఇంపార్టెంట్. అంటే సూపర్ రోల్స్ ఇక చెప్పాల్సిన అవసరం లేదు, వాళ్ళ క్యారెక్టర్ వైజ్గా సూపర్. అట్లా ఓవరాల్గా ఈ మూవీకి ఇచ్చే రేటింగ్? ఓవరాల్గా నాకు తెలిసి అయితే కల్కి మూవీకి రేటింగ్ ఇచ్చేంత మొగోలు పుట్టలేదు అనుకుంటాను. ఎందుకంటే బ్లాక్ బాస్టర్ హిట్ మూవీ నిజంగా. అంటే బాహుబలి సినిమా వచ్చినప్పుడు కాక ప్రతి ఒక్కరు ఎలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఇండస్ట్రీకి ఎంత రికార్డు అనేది తీసుకురావడం జరిగిందో అంతకు మించే రికార్డులు ఉంటాయి కానీ ఏమాత్రం తగ్గలేదు బ్రదర్. అలాంటప్పుడు ఇక రేటింగ్ అనేది మన చేతిలో లేదు, ఎవరి చేతిలో లేదు. ఎవరికి ఇచ్చిన వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు ఇస్తారు. కానీ కల్ట్ భయ్య సినిమా అయితే ఇప్పుడే వెళ్ళడం లేదు బ్రదర్, ఎప్పుడో వెళ్ళింది. ఇక వరల్డ్ వైజ్గా బాహుబలి సినిమా ఉన్నాయి, అలాంటి పెద్ద పెద్ద సినిమాలు ఉన్నాయి. పుష్ప ఉంది, అలా హాలీవుడ్ మించిపోయింది భయ్య. హాలీవుడ్ వాళ్ళు ఇందులో మేము మంచి మంచి వాళ్ళందరూ ఇందులో క్యారెక్టర్లు చేసారు. అలాంటిది హాలీవుడ్ మించిపోయిన సినిమా ఇది, ఇంకంతకు మించి ఇక చెప్పాల్సిన అవసరం. నిజంగా ఒకవేళ మళ్ళీ ఆస్కార్ రావాలంటే తెలుగు ఇండస్ట్రీకి నిజంగా ఎక్కడ చూసుకున్నా, టాలీవుడ్ బాలీవుడ్ ఎక్కడ చూసుకున్నా నిజంగా ఏ ఇండస్ట్రీ వాళ్ళైనా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఉన్నది ఏంటంటే తెలుగు ఇండస్ట్రీ వైపు ప్రతి ఒక్కరి కన్ను ఉంటుంది. ఎందుకంటే తెలుగు ఇండస్ట్రీ రోజు రోజుకు ఒక్కొక్క సినిమా ద్వారా ఒక్కొక్క లెవెల్కి వెళ్ళిపోతుంది. గతంలో చూసుకుంటే బాహుబలి కానీ ఆదిపురుషు మామూలు డిజాస్టర్ అయినా కూడా బాహుబలి తర్వాత నెక్స్ట్ ప్రభాస్ అన్నకి ఈ సినిమా భారీ ఎత్తున హిట్టు. అలాగే పుష్ప సినిమా, ఇలాంటి పెద్ద పెద్ద సినిమాలు చాలా ఉన్నాయి. ఇక అలాంటప్పుడు తెలుగు ఇండస్ట్రీ రోజు రోజుకి పైకి వెళ్తుంది కానీ కిందకి అయితే ఎక్కడ రాకపో. ఆయన డైలాగ్ చెప్పండి పక్కన వీరు అందరూ. విజయ్ దేవరకొండ క్యారెక్టర్ అదే నేను చెప్పింది, అర్జెంటుగా పెట్టారు. డబ్బింగ్ వేరే వాళ్ళతో చెప్పిస్తే బాగుంటుండే, లేదా క్యారెక్టర్ అయినా వేరే వాళ్ళకి ఇస్తుంటే బాగు, కొత్త వాళ్ళకి హిందీ వాళ్ళకి ఇస్తే బాగుంటుండే. తెలుగులో అయితే అక్కడ అర్జున్ రెడ్డి చూసారు కదా, ఆయన అర్జున్ పాత్ర చేసేసరికి పక్కన వీరు. అంటే సరిపోలేదా విజయ్ దేవరకొండ యాక్టింగ్? 100%. అంటే ఒక డైరెక్టర్ గారు ఇప్పుడు రాజమౌళి గారు బాహుబలి సినిమా చూశారు, ఎవరు ఏ క్యారెక్టర్ సరిపోతారు అనేది దాని ప్రకారం పెట్టారు. ఇందులో అది కొంచెం మిస్ అయిందేమని నా వ్యక్తిగతంగా అనుకుంటున్నా. దీంట్లో కమల్ హాసన్ యాక్టింగ్ ఎలా? కమల్ హాసన్ గారి క్యారెక్టర్ ఉన్నది, ఆయన క్యారెక్టర్ ఇంకా ఏం క్యారెక్టర్ అనేది ఆయన డిసైడ్ కాలే ఎండింగ్ వరకు కూడా. ఎండింగ్లో ఏదో బాణం పెట్టి చూపించారు, ఆడికి కట్టప్ప పొడిస్తే ఎందుకు పొడిచిండు అన్నట్టుగా అదొకటి ఆడ ఆపిర్రు.
కానీ పెద్ద ప్రియారిటీ ఏం లేదు. కట్టప్ప ఎందుకు పొడిచిండు ప్రభాస్ అనేది అది పెద్ద సస్పెండ్, అది పెద్ద మామూలు సస్పెండ్ కాదు. అంత కుక్క కంటే 100 రెట్లు విశ్వాసంగా ఉన్న మనిషి తను రాజుని చంపడం ఏందనేది పెద్ద సస్పెండ్. నేనైతే ఏడ్చుకుంటూ పోయినా బయటికి. కానీ ఇది ఆయన కమల్ హాసన్ గారు ఒకటి విల్లు పట్టించారు. అది క్యారెక్టర్ ఏందనేది కూడా డిసైడ్. అసలు అది మహాభారతమా కురుక్షేత్రమా, ఇప్పుడు సినిమాకి వ్యతిరేకం కాదు, నేను ఎవరికి వ్యతిరేకం కాదు, కానీ నా అభిప్రాయం చెప్తున్నా. కొంచెం మార్పులు చేసుకునే అవకాశం ఉంది. అమితాబ్ బచ్చన్ లేకపోతే సినిమా లేదు భయ్య. ఆయన కాళ్ళకు దండం పెట్టాలి, నిజం చెప్తున్నా. నేను ప్రభాస్ గారు కూడా చెప్తా, ప్రభాస్ గారి సినిమా ఇది, ఆయన హీరో, కానీ ఆయన హైలైట్. అమితాబ్ బచ్చన్ గారు దండం పెట్టాలి. కనిపిస్తుంది కానీ వినిపిస్తలేదు. స్టార్టింగ్లో సగం ఇంటర్వ్యూ తర్వాత మాటలు వినిపించినాయి అమితాబ్ బచ్చన్ గారి. అంతకుముందు ఆయన ఏం మాట్లాడినా అర్థం కాని పరిస్థితి. అందుకని హైటెక్ సినిమా అందరికి అర్థం కాదని. ఎందుకంటే సాఫ్ట్వేర్కి అర్థమవుతానంటే ఆ సాఫ్ట్వేర్ ప్రాబ్లం ఉంది అందులో. మరి సినిమా థియేటర్లు ఉందా, డైరెక్టర్లు ఉందా, వాడు ఎడిటింగ్ చేసే కాడ మ్యూజిక్ ఎక్కువ పెట్టేసి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎక్కువ వస్తుంది, మాటలు తక్కువ వస్తుంది. ఇప్పుడు బాహుబలి రేంజ్ లేదు, నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే. లేదు, అందులో ప్రతి క్యారెక్టర్ ఎందుకు వచ్చింది, ఎందుకు పోయింది అనేది ఉన్నది. ఇందులో ఎందుకు పుడుతుండో తెలియదు, ఎందుకు సస్తుండో తెలియదు. మహాభారతమా కురుక్షేత్రమా భూలోకం అర్థం కాని పరిస్థితి. అది మధ్యలో వేలాడుతుంది. అది ఇప్పుడు ప్రభాస్ ఆ స్టోరీ అనేది మధ్యలో వేలాడబడుతుంది. అది ఉత్తగా పనుకొని లేస్తున్నాడు ఆయన, నెత్తుకోకుండా ఆయన. నేను ఎందుకు పెట్టినది అర్థం కాని పరిస్థితి. బ్రహ్మానందం గారు అదొక ఇల్లు, ఆ ఇల్లు అంటే ఈయన అద్దె కట్టాలంట. అదొక ఇల్లు, క్యారెక్టర్ ఏం క్యారెక్టర్ లేదు. ఆయన ఇంట్లో ఈయన అద్దెకు ఉన్నాడంట. ఈయన ఎప్పుడు అద్దెకు పోయింది తెలియదు, ఎప్పుడు వచ్చి ఉన్నట్టు తెలియదు. లటకను చూపిస్తాడు, అద్దె కట్టట్లేదు రా ఆయన అంటే కడతలే అని ఈయన అంటాడు. ఇది నేను బిగ్ బాస్ పోవాలని ట్రై చేస్తున్నాను బ్రో. అదే విషయం. బిగ్ బాస్కి వెళ్ళాలని ట్రై చేస్తాను. అది విషయం అయితే ఓవరాల్గా. ఆ హీరోయిన్ అయితే కత్తిలాగుంది, నడువు బాగుంది. ఒకటే సాంగ్ ఉంది కానీ ఆ సాంగ్ బాహుబలికి మించిన సాంగ్స్ ఏ సినిమా ఇక రావు నాకు తెలుసు. అయితే ప్రేక్షకులు ఏం చూడాలంటారు? హీరోయిన్ చూడాలా, సినిమా చూడాలా? అసలు ఇది స్టోరీ ఏందనేది బాగా బుర్ర పెట్టాలి. బుర్ర పెట్టి ఆలోచించి మనం అసలు ఏ స్టోరీ అని అర్థం చేసుకోవాలి. ఇక రాజమౌళి మించాలంటే ఆయన కాలు కింద పెట్టేసి 100 రెట్లు వెనకట సంవత్సరాలు మునులు తపస్సు చేశారంట. అట్లా తపస్సు చేసినా కానీ కాదు నేను అనుకున్నా. ఎందుకంటే బాహుబలి సినిమాలో కమల్ హాసన్ గారు లేరు, అమితాబ్ బచ్చన్ గారు లేరు, విజయ్ దేవరకొండ గారు లేరు, ఆర్జీవి గారు లేరు. మన రాజమౌళి గారు మాత్రం ఎన్నో తాగేటప్పుడు ఆయన ఎందుకు వచ్చిండు ఉన్నది, ఎందుకు ఎండింగ్ అయింది ఉన్నది, దానికి ఒక క్లారిటీ ఉన్నది. ఆయన ఒక గుడ్డు ఇచ్చిండు, ఆ గుడ్డు ఏం గుడ్డు, ఆ సందర్భం ఏందో ఏం తెలియదు. ఇప్పుడు ప్రభాస్ గారు బాహుబలి సినిమాలో ప్రభాస్ గారు దావత్ చేసుకోవడం కోసం ఒక దాంట్లో పోతాడు, ఆయన ఇస్తాడు, దానికి ఒకటి ఉన్నది. దీనికి ఏముంది, ఆర్జీ గారు ఒక గుడ్డు ఇచ్చిండు, ఏ సందర్భంలో ఇచ్చిండు, సందర్భం ఏంది, సందర్భం లేదంటారు. అది అంటే డైరెక్టర్ గారు కొన్ని మనం చూసుకోవాలి. రాజమౌళి గారు ప్రతి విషయం చూసుకొని చేశాడు. నాకు తెలిసి అయితే ఇక చరిత్రలో నిలిచిపోతాడయ్యా రాజమౌళి గారు. ఇప్పుడు రాముడు ఎట్లా చరిత్రలో నిలిచిపోతుండో నేను అనుకున్నా కదా, రాజమౌళి గారు మించేస్తాడు ఈ సినిమా. అందరు ఉన్నారు, పెద్ద పెద్ద మేధావులు ఉన్నారు, ప్రపంచ మేధావులు అంటే కమల్ హాసన్ గారు ప్రపంచ మేధావి లాగా హీరో పరంగా, అమితాబ్ బచ్చన్ గారు ప్రపంచ మేధావి, మన రాజమౌళి గారు ఉన్నారు, ఆయన పెద్దగా ప్రియారిటీ ఏం లేదు, ఆర్జీవి గారు పెద్దగా ఏం లేదు. అది ఈ మూవీకి ఓవరాల్గా ఎంత రేటింగ్ ఇస్తారు? నిన్న రేటింగ్ ఏం లేదు, మళ్ళీ బయటకు పోతే గుద్ద మీద అంటారు నాకు. నిజంగా చాలా బాగుంది అనమాట. చావు లేని అశ్వత్థామ కదా, సో ప్రభాస్ గారిని కొడతా ఉంటే యాక్సెప్ట్ చేశారనమాట. సో ప్రభాస్ ఫ్యాన్స్ కూడా చాలా బాగుంది. అది నిజంగా డెఫినెట్లీ మెచ్చుకోవాలి. అమితాబ్ బచ్చన్ వాళ్ళ అభిషేక్ బచ్చనా? లేదు బ్రో, అదంతా సీజీ. మనకు ఆ విజువల్ ఎఫెక్ట్స్ కావచ్చు, ఆ టెక్నాలజీ బాగా యూజ్ చేస్తారనమాట అమితాబ్ బచ్చన్ యంగ్ క్యారెక్టర్. సో బాగుంది. అభిషేక్ బచ్చన్ అయితే కాదు ఆ టెక్నాలజీ యూజ్ చేస్తున్నారు. మనం ఈ షోలే ఓల్డ్ అమితాబ్ బచ్చన్ ఎలా ఉంటాడో సేమ్ అలాగే ఉన్నారు, రెప్లికేట్ చేస్తారనమాట.
మహాభారతాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలనేది టార్గెట్ కాదు. మహాభారతంలో క్యారెక్టర్స్ని కనెక్ట్ చేస్తాను. అమితాబ్ బచ్చన్కి అశ్వత్థామ, విజయ్ దేవరకొండ ఒక క్యారెక్టర్, అది నేను చెప్పను, స్పాయిలర్ అవుతుంది. మన ప్రభాస్కి ఒక క్యారెక్టర్ అనమాట, అది స్పాయిలర్ అవుతుంది, చెప్పను. సూట్ అయినాడు నేను అనుకున్నాను. కొంచెం ఏంద్ర యాక్సెంట్ ఏమైనా సెట్ అవుతుందా అని అనుకున్నాను, కానీ బట్ ఐస్లో ఇంటెన్సిటీ ఉంది బ్రో. 5 minutes బ్రో, 5 minutes లోపలే వాళ్ళంతా ఉండిండేది. ఇప్పుడు గతంలో తీసిన సినిమాల కంటే ఈ సినిమా ఎలా ఉంది బ్రో? ఇప్పుడు బాహుబలి 2 తర్వాత నేను ఒకటి చెప్తాను, నాకైతే ప్రభాస్ మూవీస్లో బెస్ట్ మూవీ అంటే ఇదే నాకు అనిపిస్తూ ఉంది. ఎందుకంటే సలార్ కంటే నాకైతే ఇదే బాగా నచ్చింది నాకు అనిపిస్తుంది. సలార్ కంటే అదే లేదు బ్రో. ప్రభాస్ అంతా కంప్లీట్లీ పౌరాణిక డైలాగ్స్ అంతా మనకు అమితాబ్ బచ్చన్ గారి దగ్గర నుంచి అదేదో 1-2 వింటాం, కానీ అంతా 2008-98లో జరుగుతూ ఉంటుంది కాబట్టి అంతేమి హ్యాపీ. చిన్నపిల్లలు అయితే నిజంగా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. అట్లా మహాభారతం గురించి నాలెడ్జ్ వస్తుంది లైట్గా. రెండోది ఏంటంటే సైన్స్ ఫిక్షన్ ఎలిమెంట్స్, ఫ్యూచర్ టెక్నాలజీ చూస్తారు కాబట్టి నిజంగా బాగా ఎంజాయ్ చేస్తారు. ఇప్పుడు నాగశ్విన్ అనే వ్యక్తి ఇప్పుడు ఏంటంటే సందీప్ రెడ్డి వంగ, అర్జున్ రెడ్డి అనిమల్తో నార్త్ ఇండియాలో చాలా మంచి నుంచి మంచి పేరు ఒకటి తెచ్చుకున్నారు. నాగశ్విన్ అనే పేరు కూడా డెఫినెట్లీ నాట్ ఓన్లీ ఇండియా వైడ్, నాకు తెలిసి ఏషియా వైడ్ కూడా బాగా, హాలీవుడ్ వరల్డ్ వైడ్ కూడా ఫేమస్ అవ్వచ్చు. ఎందుకంటే ఆయన క్యాపబిలిటీస్ ఉన్నాయి. అండ్ పార్ట్ 2తో ఇంకా ఫేమస్ అవుతాడని నేను అనుకుంటాను. యాక్చువల్గా ఇప్పుడు బాహుబలి రేంజ్ కంటే ఎక్కువ ఉంది అంటున్నారు బ్రో. లేదు బ్రో, మరీ బాహుబలి 2 అంత అయితే నేనేం చెప్పను. ఎందుకంటే బాహుబలి 2 నా పర్సనల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా నచ్చిండే మూవీ. సో అదే బాహుబలి తర్వాత ప్రభాస్ గారి బెస్ట్ మూవీ అయితే ఇదే అని చెప్పొచ్చు. ఎప్పుడు ఉంటుంది అనేదా? లేదు డేట్ అంతా ఏం చెప్పలేదు. పార్ట్ 2 ఎలా ఉండబోతుంది అనేది లైట్గా ఇచ్చినారు, కానీ క్లైమాక్స్లో ఎక్సలెంట్ ట్విస్ట్ ఉంటుంది అనమాట. ప్రభాస్ గారిని ఒక క్యారెక్టర్తో కనెక్ట్ చేస్తారు, అది క్లైమాక్స్లో నెక్స్ట్ లెవెల్ ట్విస్ట్ ఉంటుంది. అండ్ కమల్ హాసన్ గారు కూడా ఒక ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, అది కూడా బాగానే ఉంటుంది. మనకి ఇప్పుడు ఉన్నది కాకుండా ఒక కొత్త ప్రపంచాన్ని చూపించడానికి ట్రై చేస్తారు. అవును బ్రో. ఒకటి ఈ యాక్షన్ సీక్వెన్సెస్ అవి ఇవి అంతా బాగానే ఉన్నాయి, కానీ వరల్డ్ బిల్డింగ్ ఇంకొంచెం బెటర్గా చేసింటే బాగుంటుందేమో. అదంతా చూపిస్తూ ఉన్నారు వాళ్ళంతా, ఈ కాంప్లెక్స్ వరల్డ్ అది అంటా ఉన్నారు. సో వీళ్ళు రెబల్ వరల్డ్ అని అంటా ఉన్నారు. ఇంకొంచెం బెటర్గా చూపించిందంటే ఇంకా బాగా అర్థమయ్యేది ఎలా చేసింటే బాగుంటుందని నాకు అనిపించింది. బట్ ఈ మైనర్ ఫాస్ కామన్ అండి ప్రతి మూవీలో. బుజ్జి ఉంది కదా, ఇది స్పెషల్గా ఏమన్నా అట్రాక్ట్ అవుతుందా? బుజ్జి ఏముంది బ్రో ఇప్పుడు డెఫినెట్లీ అంటే అది ఇప్పుడు 2008-98లో ఇప్పుడే చూడండి మనకు వచ్చేసి మనం టెక్నాలజీస్ అంతా వచ్చిందనమాట. ఇంకా 2008-98లో అంటే ఆల్మోస్ట్ ఆఫ్టర్ 900 years అనమాట, 870-880 years తర్వాత. సో టెక్నాలజీ ఎలా ఉంటుంది అనేది బుజ్జి ఇలాంటి కొన్ని ఫ్యూచరిస్టిక్ ఇన్స్ట్రుమెంట్స్, ఫ్యూచరిస్టిక్ మిషన్స్తో బాగా చూపించినారు. కాశీ గురించి యాక్చువల్లీ ప్రపంచంలోనే మొదటి సిటీ కాశీ అని కొంతమంది అంటూ ఉంటారనమాట. ప్రపంచంలోనో భారతదేశంలోనో నాకు తెలీదు, బట్ కానీ 2008-98 చివరి సిటీ లాగా చూపించినారనమాట. ఎందుకంటే మనం ఇప్పుడు పొల్యూట్ చేస్తాం అన్నింటినీ, మనం వాటర్ని మనం సేవ్ చేసుకోవడం లేదు, ఎయిర్ని మనం పొల్యూట్ చేస్తాము. మనము ఈ టెక్నాలజీ మీద ఎక్కువగా పడిపోయి మన నేచర్ని చెట్లనంతా కొట్టేస్తా ఉన్నాం కదా, అలాంటి టైంలో ఎట్లా చివరి సిటీగా మిగులుతుంది అనేది చూపించినారు. సినిమాలో నాకు యాక్షన్ సీక్వెన్సెస్ బాగా నచ్చింది, ఫైట్స్ అనమాట, ప్లస్ క్లైమాక్స్లో వచ్చిన ట్విస్ట్ నాకు బాగా నచ్చింది. డెఫినెట్లీ ప్రభాస్ గారు అమితాబ్ బచ్చన్ గారి మధ్య ఫైట్స్ ఒక 2-3 ఉంటాయి. సో నిజంగా బాగుంటుంది అనమాట యాక్షన్ సీక్వెన్సెస్ మొత్తం. అంటే ఫైట్స్ అంటే లిటరల్గా మిర్చి ఫైట్స్ ఏమి ఉండవు, మొత్తం సైన్స్ ఫిక్షన్ ఎలిమెంట్స్ ఎలా ఉంటుంది ఇప్పుడు వచ్చేసి ఇన్స్ట్రుమెంట్స్తో టెక్నాలజీతో ఫైట్స్ ఉంటాయి. అవునవును ఆదిపురుష్ అనేది రామాయణానికి ఒక ఇన్సల్ట్ అని చాలా మంది అంటూ ఉంటారు. బట్ కానీ దీంట్లో మహాభారతం గురించి పెద్దగా ఏం లేదు, అంటే క్యారెక్టర్స్ కనెక్ట్ చేస్తారు ఒక 10-15 minutes అంతే. రిమైనింగ్ అంతా 2898లో జరిగేది, అక్కడ జరిగేది అనమాట, ఆ ఓల్డ్లో జరిగేదే కాబట్టి డెఫినెట్లీ ఎంజాయ్ చేస్తారు. మైనర్ ఫ్లాస్ అయితే ఉన్నాయి, ఇంకా ఎక్సలెంట్గా ఇంకా చాలా బెటర్గా పెట్టిండొచ్చు ఫస్ట్ హాఫ్ కూడా. బట్ కానీ సెకండ్ హాఫ్ మనకు బాగుండేసరికి ఓవరాల్గా మన ఫస్ట్ హాఫ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎలా ఉంది? బీజిఎం బాగానే ఉంది, బట్ సాంగ్స్ ఇంకొంచెం బెటర్గా పెట్టింటే బాగుండేది. సంతోష్ నారాయణ. బ్రో ఆన్లైన్లో జరుగుతుంది ఫ్రాడ్, కల్కి సినిమా పెద్ద రాడ్డు అన్నది పక్కా పగులుతుంది ప్యాడు, నిజంగా పక్కా పగులుతుంది అన్న ప్యాడు, మామూలుగా చెప్తలేను. మా ఫ్రెండ్ పేరు కాజు, తెలుగు ఇండస్ట్రీకి ప్రభాస్ అన్ననే రాజు. మా బావ పేరు జాఫర్. ఈ సినిమా తర్వాత ప్రభాస్ అన్నకు వస్తుంది 2000 కోట్ల సినిమా ఆఫర్. మామూలుగా అంటే మామూలుగా లేదన్నా బ్రో ఏమన్నా ఉందా బ్రో మెంటల్ ఎక్కించండి బ్రో. ఆ ఎలివేషన్స్, ఆ విఎఫ్ఎక్స్, ఆ కామెడీ, బ్రహ్మానందం కామెడీ అయితే వేరే లెవెల్ బ్రో. ఆ రాజమౌళి, ఆ కమల్ హాసన్, కామెడీ, యాక్షన్, ఆ విఎఫ్ఎక్స్ అన్నీ మిక్స్.
దీపికా పదుకొని ఏమా దీపికా పదుకొని అంతే పండుకుంది పక్కా పండుకుంది. కమల్ హాసన్ ఇంకో నాకు ఇష్టమైన క్రికెటర్ పేరు షకీబుల్ హసన్. ఏమన్నా యాక్టింగ్ చేసిండా సినిమాలో కమల్ హాసన్? నిజంగా చెప్తున్నా, వేరే 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 యాక్టింగ్ చేసిండు. సైలెంట్గా వచ్చి వైలెంట్ చేసేసాడు సినిమాలో. ఇలాంటి సినిమానా, ఇలాంటి హీరోనా మనం ఇన్ని రోజులు ట్రోల్ చేసింది? ఇన్ని రోజులు మన ప్రభాస్ అన్న ట్రోల్ చేసింది మనమా? ఎందుకు అని అడుగుతున్నా, మీడియా ముఖంగా అడుగుతున్నా. ఎవడైతే ట్రోల్ చేస్తుందో మంది పక్కా చెప్తున్నా, అరే గుర్తుపెట్టుకోండి 27 అయిపోయింది. రికార్డులు బ్రేక్ అయిపోతున్నాయి. ఫస్ట్ డే కలెక్షన్ పక్కా చెప్తున్నా 4,000 కోట్లు దాటుతున్నాయి. 4,000 కోట్లు దాటకపోతే 4,000 మందికి అన్నదానం చేస్తున్నాయి. 4,000 కోట్లు దాటుతున్నాయి. మీడియా ముఖంగా చెప్తున్నా, రాసి పెట్టుకోండి. నా పేరు మస్తాన్. ఈ సినిమా తర్వాత తెలుగు ఇండస్ట్రీకి ప్రభాస్ అన్న డాన్ అంతే. అలాగే మన దీపికా పడుకునే గారి మధ్య రొమాన్స్ ఒక కిస్ ఏమైనా పెట్టుంటే డయట్ ఫ్యాన్స్. కమల్ హాసన్ గారి మీదే సినిమా మొత్తం రన్ అయ్యేది. ఆయన ఉంటే చాలు. ఇంకోటి సెకండ్ పార్ట్లో ఆయన మీద మొత్తం నడుస్తుంది. నువ్వు సినిమా చూసుంటే నీ క్లైమాక్స్లో తెలిసిపోయి ఉంటుంది. అదరగొట్టా నిజంగా కమల్ హాసన్ గారి యాక్టింగ్, నిజంగా రాజేంద్ర ప్రసాద్ గారి స్టార్టింగ్లో చాలా బాగుంది. ఓవరాల్ రేటింగ్ ఎంత ఇస్తావు? నేనైతే మాత్రం 5కి 5 ఇచ్చేస్తా. ఎందుకంటే నాకు చాలా బాగుంది, బాగా నచ్చి 3Dలో చూసా. ట్రోలర్స్కి అదనమాట. ఎందుకనిగో ఆది పురుషుతో ఆగిపోయాడని చెప్పారు, రాధేశ్యామ్తో రాడ్లో ఉందని చెప్పారు, సల్లార్తో సెట్కి వెళ్ళిపోయాడన్నారా? నువ్వు వెళ్ళిపోతావు ఇంక సెట్కి. నీ మొహం కూడా చూపించుకో కొంచెం. తప్పు రివ్యూ అనేది తీసుకోండి, నెగిటివ్ రివ్యూ స్ప్రెడ్ చేయమాకండి. అది టోటల్ సినిమా చాలా బాగుంది. థ్యాంక్ యూ. క్యారెక్టర్ వైజ్ చూసుకుంటే ఎలా ఉంది? క్యారెక్టర్ వైజ్ ఆల్రెడీ భైరవ క్యారెక్టరు ఆయన మీరు ఇదే అమెజాన్ దాంట్లో యానిమేషన్ సిరీస్ చూసారా? దాంట్లోనే ఆయన క్యారెక్టర్ ఆల్రెడీ చెప్పేస్తాడు. అదే దీంట్లో అనమాట. ఆయనకి యూరోస్ అనేది అవసరం, ఆ యూరోస్ సంపాదించాలి. ఎలా సంపాదిస్తాడు అనేది ఆయన క్యారెక్టర్ వరకు సినిమాలో. ఆ యూరోస్ సంపాదించాడా లేదనేది సినిమా చూడండి తెలిసిపోద్ది మీకు. పార్ట్ 2లో కమల్ హాసన్ గారి క్యారెక్టర్ చాలా బాగుంటుంది, అదిరిపోద్ది. యూనిట్స్ అంటే యూరోస్ నేను ఎందుకన్నా తప్పు అన్నప్పుడు యూరోస్ అన్నాడు అని మీరు ట్యాగ్ లైన్ పెడతారు కదా, దాని గురించి. బ్రో ఇప్పుడు సినిమాలో ఓవరాల్గా బ్రహ్మానందం క్యారెక్టర్ ఉంది. బ్రహ్మానందం క్యారెక్టర్ గారు కామెడీ ఉంటుంది అనమాట. ఆ కామెడీలో అలా వెళ్ళిపోతుంది. కానీ ఆయన వల్ల సినిమాకు ప్లస్ అనేది ఏం లేదు. ఆయన యూజ్ చేసుకోవచ్చు, చాలా మంచిగా సిచ్యువేషన్ల తగ్గ యూజ్ చేసుకున్నారు. ఇప్పుడు కమల్ హాసన్ క్యారెక్టర్ ఎలా ఉంది? కమల్ హాసన్ గారిది అది ఆయన ఉండేది జస్ట్ ఒక 10-15 మినిట్సే ఉంటారు కమల్ హాసన్ గారు. ఆ రియాక్షన్స్ మీకు పార్ట్ 2లో కమల్ హాసన్ గారిది ఉంటుంది. ఫస్ట్ పార్ట్ 1లో మనకి అమితాబ్ బచ్చన్ గారు క్యారెక్టర్ చాలా బాగుంది. అలాగే విజయ్ దేవరకొండ గారిని చిన్నగా ఆయన తర్వాత ఆర్జీవి గారు అంటే ప్రతి ఒక్కరు ఒక చెయ్యి వేశారు. మన 600 కోట్ల సినిమాకి మనం హెల్ప్ చేస్తే ఒక మెట్టు ఎక్కితే హాలీవుడ్ రేంజ్కి వెళ్ళిపోయింది. గేట్స్ అయితే ఓపెన్ అయిపోయాయి ఇంకా ప్రభాస్ గారికి. ఇంకా ఆయన వెళ్ళవే నెక్స్ట్ ఇంకా 5,000 కోట్లు అట్లానే. అంటే ఇప్పుడు ఆల్రెడీ ఇది పుష్ప మూవీ రికార్డు బదులు కొట్టింది కదా. సో ఇప్పుడు వరల్డ్ వైడ్గా అంటే RRR ఇప్పుడు ఆస్కార్ అవార్డు వచ్చింది. దీనికి వచ్చే అవకాశం. ఆస్కార్ కన్నా పెద్ద అవార్డు లేదు. ఆస్కార్ కన్నా పెద్ద అవార్డు ఏంటో చెప్పనా? ప్రభాస్ గారు హాలీవుడ్లోకి వెళ్ళిపోవడమే. హాలీవుడ్లో ఆయన్ని హీరోగా పెట్టుకుంటే ఇంకా ఆస్కార్ అవార్డులు తన్నుకొస్తాయి. ఇంకా వాళ్ళు క్యూ కడతా ఉంటారు. బాగుంది సినిమా అయితే, చాలా బాగుంది. హార్ట్ బీట్ను 100 రెట్లు తీసుకెళ్ళిపోయి మా బ్లడ్ లెవెల్స్ని ఏ విధంగా మీటర్ లెవెల్కి తీసుకెళ్ళిపోయింది. అసలు ఊహించలేని రేంజ్లో ఎక్స్ప్లోర్ చేశాడు సెకండ్ హాఫ్ అనేది. ఎవరు ఊహించలేరు. అసలు డై హార్డ్ ఫ్యాన్స్ కూడా సినిమా ఈ రేంజ్లో ఉంటుందని కళల్లో కూడా ఊహించలేరు. నాట్ ఈవెన్ డై హార్డ్ ఫ్యాన్స్. ఏ ఇండియన్ ప్రేక్షకుడు కూడా ఇండియన్ సినిమా ఇలా ఉండబోతుందని ఊహకందని రేంజ్లో ఉంది. ఈ పవర్ఫుల్ క్యారెక్టర్స్ని ఇన్వాల్వ్ చేసిన ఇండియన్ సినిమా చాలా బాగుంది. చిట్టి క్యారెక్టర్ నా బుజ్జి గురించి చెప్పాలంటే ఫస్ట్ వాటర్ దారు. సినిమా ఎలా ఉందంట? ఈ సినిమా ఎలా
ఉంది, నెక్స్ట్ ఎలా ఉండబోతుంది, ప్రపంచంలో ఈ సినిమా ఏ రీతిలో ఎక్స్ప్లోర్ అవుతుంది అనేది సినిమా చూసిన డైహార్డ్ ఫ్యాన్కే నాకే అర్థం కాలేదు. నాట్ ఈవెన్ ఇండియన్ పీపుల్, హాలీవుడ్ పీపుల్కి ఈ సినిమా ఏ విధంగా ఎక్స్ప్లోర్ అవుతుందో, ఎన్ని వేల కోట్లు అవతార్ సినిమాని దీన్ని అసలు అవతార్ సినిమా విజువల్స్ని మనం తాకలేము అనే ఒక బార్గేట్లో ఉండిపోయాం. అలాంటిది అవతార్ సినిమా విజువల్స్నే కాదు, అవతార్ సినిమా లాంటి క్యారెక్టర్సే కాదు, అవతార్ సినిమా లాంటి ప్రపంచాన్ని సృష్టించి అవతార్కి మించిపోయే రేంజ్లో అలా ఎలా అంటే అవతార్ ఒక వరల్డ్ అయితే కల్కి సినిమా అనేది 3 వరల్డ్స్ ప్రపంచంలో ఒకసారి ఏ వరల్డ్లో ఉన్నామో మనకి అర్థం కాదు. ఒకసారి నేను కాశీలో ఉన్నానా, లేకపోతే కాంప్లెక్స్లో ఉన్నానా, లేకపోతే శంభోలో ఉన్నానా, ఏ ప్రపంచంలో ఉన్నానా అనేది తెలియదు. నేను స్క్రీన్ నుంచి బయట వచ్చేసానా అనిపిస్తుంది. ప్రపంచంలోకి అలా ఇన్వాల్వ్ అయిపోయాడు. మన స్పేస్లోకి ఎంటర్ అవ్వడానికి వేల కోట్లు లక్షల కోట్లు పెట్టాలి. కానీ మనం ఈ కల్కి సినిమా ప్రపంచంలోకి వెళ్ళడానికి 300 రూపాయలు, కేవలం 300 రూపాయలతో ఆర్టిస్టిక్ రాష్ట్రాల్లో 300 రూపాయలతో సినిమా చూశాను. చాలా బాగుంది సినిమా. అయితే ఇప్పటి వరకు ఇండియన్ సినిమా అంటే బాహుబలికి ముందు, బాహుబలికి తర్వాత అని చెప్పుకునేవాళ్ళం. ఇది ఇండియాలో. ఇప్పటివరకు ప్రపంచంలో ఇండియన్ సినిమా అంటే ఏంది అని చెప్పుకోవాలనుకుంటే, ప్రపంచంలో ఇండియన్ సినిమా స్థానాన్ని పెంచిన సినిమా కల్కికి ముందు, కల్కికి తర్వాత అని ప్రపంచం మాట్లాడుకోబోతుంది. ఇది మన ఇండియన్ సినిమా అని సగర్వంగా మాట్లాడుకోబోతుంది. నేను ఒక్కటే చెప్పగలుగుతున్నాను, ఒక్కటే హెచ్చరిస్తున్నాను, హాలీవుడ్ సినిమా గుర్తు పెట్టుకో, టుడే ఈజ్ ద వరల్డ్ బాక్స్ ఆఫీస్ బ్లాస్టింగ్ డే అండ్ టుడే ఈజ్ ద ఇండియన్ సినిమా ఫ్రీడమ్ డే. ఎందుకంటే హాలీవుడ్ రికార్డ్ని టచ్ చేయలేము అనేవాళ్ళం. హాలీవుడ్ రికార్డ్ని ఏ విధంగా ఎక్స్ప్లోర్ అవుతున్నాయి అనేది ఊహకందని రేంజ్లో ఉండబోతుంది. ఇప్పుడు సినిమా రిలీజ్ అయిన తర్వాత కూడా ఒక ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, నెక్స్ట్ డేకే ఒక ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ఇప్పుడు ఈ సినిమా ఏ విధంగా ఎక్స్ప్లోర్ అవుతుందంటే, ఒక న్యూక్లియర్ బాంబ్ ఏ విధంగా ఎక్స్ప్లోర్ అవుతుంది. ఫస్ట్ ఇండియా, తర్వాత యుఎస్, తర్వాత ఆస్ట్రేలియా, మలేషియా, సింగపూర్, చైనా, జపాన్, కెనడా, బంగ్లాదేశ్, ఇలా ఒక్క కంట్రీ కాదు, అన్ని కంట్రీలను మన ఇండియన్ సినిమా ఒక ఫ్రీడమ్ లాగా ఎగరబోతుంది. ఫ్రీడమ్ లాగా ఒక స్వేచ్ఛని ఇచ్చాము మన ఇండియన్ సినిమాకి. కాబట్టి మన అవతార్ సినిమా రికార్డులని మనం ఇండియన్ సినిమా బ్లాస్ట్ చేయబోతుందని ఎప్పుడైనా ఊహించామా? అసలు కళ్ళలో కూడా ఊహించలేం. అసలు కళ్ళలో కాదు కదా, అసలు ఆ వర్డ్ అనేదే మనము అసలు ఎక్స్పెక్ట్ చేయము. ఇండియన్ సినిమా హాలీవుడ్ సినిమాని బ్లాస్ట్ చేయబోతుందని. ఓవరాల్గా రేటింగ్ ఎంత ఇస్తారు? ఇది రేటింగ్ 5 ఇచ్చినా తక్కువే, 5కి 10 ఇచ్చినా తక్కువ. ఎందుకంటే దిస్ ఈజ్ ద మాస్టర్ పీస్ ఆఫ్ ఇండియన్ సినిమా, నెవర్ సీన్ బిఫోర్ విజువల్స్. అసలు ఇండియన్ సినిమా ట్రెండ్ సెట్టర్ అని చెప్పుకుంటే చాలా తక్కువ. వరల్డ్ ట్రెండ్ సెట్టర్ మూవీ బాక్స్ ఆఫీస్ బ్లాస్ట్ చేయబోతుంది. ఒకేసారి సునామీ, తుఫాను, భూకంపం ఎలా వస్తుందో ఆ 3 కలిపి సినిమాని ఎలా ఎక్స్ప్లోర్ చేస్తే ఎలా ఉంటుందనేది ఊహ కందని రేంజ్లో ఉండబోతోంది. నెవర్ సీన్ బిఫోర్ ఇన్ ఇండియన్ సినిమా. ఒక ఇండియన్ సినిమా ప్రపంచ రికార్డుని బ్లాస్ట్ చేయబోతోంది. ఈ సినిమాని ఈరోజు చెప్పుకుంటాం, రేపు చెప్పుకుంటాం, ఎల్లుండి చెప్పుకుంటాం, 1 year చెప్పుకుంటాం, 2 years చెప్పుకుంటామని అనుకుంటాం. ఇది 2 years కూడా చెప్పుకుంటాం. తరాలు చెప్పుకునే సినిమా. ఇండియన్ సినిమా చరిత్రలో సువర్ణ అక్షరాలతో, పెద్ద అక్షరాలతో లిఖించబడబోతుంది. ఇది ఒక చిన్న సినిమా కాదు, ఒక న్యూక్లియర్ బాంబ్ ఆఫ్ ఇండియన్ సినిమా. ఇది కల్కి యూనివర్స్. ఇంతవరకు యూనివర్స్లో చాలా మనం ప్రపంచ దేశాల్లో సినిమాల్లో చూసాం కల్కి యూనివర్స్. కానీ ఇప్పుడు ఫస్ట్ టైం మొన్న కేజీఎఫ్ యూనివర్స్ అన్నారు.
కానీ కల్కి యూనివర్స్ ఇప్పుడు ఎక్స్పెక్టేషన్స్ కల్కికి ఎలా ఉన్నాయో నెక్స్ట్ కల్కికి అసలు ఇప్పుడు ఇండియన్ సినిమా ఎక్స్పెక్టేషన్లు పెట్టుకుంటారు. నెక్స్ట్ పార్ట్ 2 రాబోతుంది, పార్ట్ 3 రాబోతుంది, పార్ట్ 4 రాబోతుంది. దిస్ ఇస్ ద కల్కి యూనివర్స్. నెక్స్ట్ ప్రపంచం సినిమా, ఇండియన్ సినిమా కల్కి ఎప్పుడు వస్తుందా అని దద్దరిల్లిపోయే విధంగా అల్లాడిచ్చే సినిమా కల్కి సినిమా. ప్రైడ్ ఆఫ్ ఇండియన్ సినిమా. దిస్ ఈస్ ద గ్లోరీ ఆఫ్ ఇండియన్ సినిమా. థ్యాంక్ యూ సో మచ్. ఓకే ఓకే దగ్గరకు ఉండమన్నా రివ్యూ తీసుకుంటుంది. కాదు, ఇప్పుడే సినిమా చూస్తా కదా, ఎలా ఉంది, ఎలా అనిపించింది అసలు? ఒక నిమిషం ఐ హ్యావ్ ఎ కీ. ఓ సారీ, ఐ ఫర్గాట్ మై కీ బట్ ఐ వాచ్ మూవీ కల్కి సినిమా చూడడం జరిగింది. సినిమా వాజ్ వెరీ నైస్ అండి. సినిమా ఇస్ సూపర్. దాలా ఇంకా దగ్గర ఎక్కువ అడుగు, ప్రశ్న అడుగు. రైట్, సినిమా చూసిన తర్వాత అంటే ఏ క్యారెక్టర్స్ ఉన్నాయి దీంట్లో? ఓకే, సినిమాలో సపోర్టింగ్ క్యారెక్టర్స్ దెర్ ఆర్ ఎన్ నెంబర్ ఆఫ్ సపోర్టింగ్ క్యారెక్టర్స్ ఆర్ దేర్ అండి. బట్ ఇన్ మేల్ కాంపిటీషన్ దేర్ వర్ ఓన్లీ ఇద్దరు ఉన్నారండి. ఒకటి బుజ్జి, ఒక చిన్న డైలాగు, ఇంకో 10 ఏళ్ళు వేసి తొక్కుతా అనగానే బుజ్జి ఆడుకొచ్చి కూర్చుంది చూడు. ఆడిది కెమెరామ్యాన్ ఉదర్ ఫోకస్ కరో యార్, అది బుజ్జి. అర్థమైందే? ఆ డైలాగ్ ఎవరు చెప్పారు అనేటువంటిది కింద జిప్ టీవీ ఆడియన్స్కి వదిలేస్తున్నా. అండ్ మధ్యలో నాకు ఆకలి వేస్తే జొమాటోలో బుక్ చేస్తే ఆర్జీవి గారు గుడ్డు పంపించారు. ఐఎమ్ వెరీ హ్యాపీ. గుడ్డు తినడం జరిగింది. ఎక్కడ పెట్టుకోలేదు గుడ్డు. అమ్మా తప్పుగా అనుకోవద్దు, గుడ్డు తినేసిన. అర్థమైందా? పెట్టుకోలేదు. అండ్ ఇంకా మూవీ క్వశ్చన్స్. ఫైట్ సీన్స్ ఎలా ఉన్నాయి దీంట్లో? ఫైట్ సీన్స్ వచ్చేసి అమితాబ్ బచ్చన్కి అండ్ ప్రభాస్ గారికి ఏదో ఉంటుందో ఫైట్ సీన్ వదిలేస్తే సినిమాలో బ్లండర్ మిస్టేక్ ఉంది. 2-3 మిస్టేక్లు ఉన్నాయి. ఫైండ్ అవుట్ చేసిన ఒక బ్లండర్ మిస్టేక్ ఏం తెలుసా? దుల్కర్ సల్మాన్ ఒక అబ్బాయిని పెంచుకుంటాడు, చిన్నగా ఉన్నప్పుడు పెంచుకుంటాడు. ఆ పిల్లడు 20 సంవత్సరాలు వచ్చినా కూడా ఈయన వయసు తగ్గదు దుల్కర్ సల్మాన్ది. ఇది తప్పు కదా? కనీసం ముడత పడాలి కదా. నాలాగా హ్యాండ్సమ్గా చూపిస్తే ఎట్లా? బ్లండర్ మిస్టేక్ కదా. ఇంకో విషయం, ప్రభాస్కి ఆయనకి ఫైట్ నడుస్తుంది. ప్రభాస్ కాలు ఇరుక్కోబోతుంది. ఆ కాలు ఇరుక్కోవడానికి ఆయన తీసేలోపు ఇంకో ఫైట్ నడుస్తుంది. మరి ఎట్లా తీసేయని చెప్పలేదు, లేచి నిలబట్ట అట్లా ప్రభాస్. అది కూడా మిస్టేకే కదా, చూపించాలి కదా సినిమా. సో ఇవన్నీ మీరు వదిలేస్తే సినిమాని నూతన మహాభారతం అంటున్నారు. నీకు ఇంకో విషయం తెలుసా? నేనే అడగాల ప్రశ్న. కెమెరామ్యాన్ ఆపి ఫోకస్ అదే ఏమంటున్నారు తెలుసా? బాహుబలి డైరెక్టర్ అమ్మ మొగుడు అంటున్నారు ఈయనని పెట్టి ఒక మ్యాడ్ మ్యాక్స్, ఈయనని పెట్టి ఒక స్టార్ వార్స్, ఈయనని పెట్టి ఒక 400 యోధులు కూడా తీయచ్చు. అంత కెపాసిటీ ఉన్న డైరెక్టర్ అంటున్నారు. సో వెరీ నైస్. నాకు 500 బొక్క పడింది, కానీ థియేటర్ బాగాలేకపోతే బొక్క పడింది. లేకపోతే సినిమా సూపర్. నెగిటివ్ ఎతికినా కానీ సినిమాలు నెగిటివ్లో తీయట్లే అర్థం అయిపోయింది. దిస్ ఇస్ ఓన్లీ పాజిటివ్, దట్ ఈస్ కల్కి. ఇప్పుడు రాజమౌళి తర్వాత రాజమౌళి అనుకోవచ్చా? జూనియర్ రాజమౌళి అంతేనా? ఎస్. దీంట్లో సాంగ్స్ ఎలా ఉండవు? సాంగ్స్ ఎలా ఉన్నాయి? ఇంకానే మనోడు దాని ఏమంటారు ఐటమ్ సాంగ్ అనుకోలే. ఓ యాంకర్ అట్లా అడిగిండు ఐటమ్ సాంగ్ అని చెప్పేసి. సిచ్యువేషన్కి తగ్గట్టు సాంగ్స్ ఉన్నాయి. అండ్ వెరీ నైస్ అండి. మీకు కమల్ హాసన్ గురించి కావాలంటే పార్ట్ 2 కోసం వెయిట్ చేయండి. ఓకేనా? ఇంకా బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎలా ఉంది దీంట్లో? బ్యాక్గ్రౌండ్ స్కోర్ నాకు అంత నాలెడ్జ్ లేదు సినిమా గురించి, బ్యాక్గ్రౌండ్ స్కోర్. ఓకే, ఓవరాల్ చూసుకుంటే ఇప్పుడు బ్రహ్మానందం ఉన్నాడు. బ్రహ్మానందం క్యారెక్టర్ ఎలా ఉంది దీంట్లో? నువ్వేనా నాకు అద్దె ఇచ్చినావా రివ్యూ తీసుకోమని? లేదే. పైసలు ఇచ్చినావా? లేదే. మరి ఎందుకు అయ్యా నన్ను తీసుకొచ్చి రివ్యూ చెప్తారు? కాల్ చేసి వెళ్ళిపోతే అయిపోయి కదా, నా దారి నేను పోతా కదా. దిస్ ఈస్ ద బ్రహ్మానందం రోల్. అర్థమైందా? ఓన్లీ 2 డైలాగ్స్ 2 స్క్రీన్ ప్లేస్కి వస్తాడు ఆయన. కమల్ హాసన్ రోల్ ఎలా? ఇందాక చెప్పినా, బాబు చెప్పలేదా? బాబు షార్ప్ లేనట్టున్నాడు. పార్ట్ 2 అని చెప్పినా నీకు అర్థమైందా? పార్ట్ 2. ఓకేనా? పార్ట్ 2. ఓకే రైట్. ఓకే, థ్యాంక్ యూ. దీపికా పడుకునే ఈమె క్యారెక్టర్ ఎలా ఉంది? దీపికా పడుకునే అర్థమైందా? అంతే, యాక్షన్తో పడబెట్టేసింది అంతే. సో దీపికా పడుకునే హై పైన పడుకుంటేనమాట ఆమెని దొంగతనం చేయడానికి వచ్చినట్టు వ్యక్తి ఎవరంటే ప్రభాస్. పాయింట్స్ రేపు పొద్దున మీరు కరెన్సీ, దెర్ ఇస్ నో మోర్ కరెన్సీ ఇన్ ఫ్యూచర్, ఓన్లీ పాయింట్సే. మీకు ₹1,00,000 అంటే 1,00,000 పాయింట్ అనమాట. మీ బ్యాంక్ అకౌంట్ ₹1,00,000 అంటే 1,00,000 పాయింట్స్. అర్థమైందా? దట్ ఈస్ నాట్ కరెన్సీ. ఓకేనా? రైట్. ఓకే సార్, మూవీ ఎలా ఉంది అంటారు? మూవీ చాలా బాగుందండి. కల్కిని కల్కి సినిమాలో ప్రభాస్ గారిని ఏ రేంజ్లో చూపించాలో ఆ రేంజ్లో చూపించారు. అంటే ప్రభాస్ గారికి ఎలా ఉంటుంది ఈ కల్కి అనేది మనకు చాలా అనుకున్నాం. సో దానికి ఎక్స్పెక్టేషన్స్కి చాలా దగ్గరగానే తీశారు సినిమాని. మన ఊహలకి నేను ఎక్స్పెక్టేషన్ చేసినటువంటి అంశాలకి చాలా దగ్గరగా ఉంది ఫిలిం. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఎందుకంటే మానవ నిర్మితమైనటువంటి అప్పటి నుంచి కూడా ఏం జరిగినాయి, మనం ఏం నిర్మించుకున్నాం, ఏం జరుగుతుంది అనే పరిణామాలన్నింటినీ కూడా ఈ ఒక థియేటర్లో నిర్మించడం అంటే మాటలు కాదు. అంటే ఇండియన్ మొత్తం ఆర్టిస్టులే ఉన్నారు. అదే చాలా సినిమాలు వచ్చినాయి. అండ్ హిందీలో అమితాబ్ బచ్చన్ గారు ఏం తక్కువ కాదు, తమిళ్లో మనకి కమల్ హాసన్ గారు తక్కువ కాదు,
అంటే ఇట్లా రాజమౌళి గారు కూడా కనిపిస్తారు ఈ షాట్లో. రాజమౌళి గారు, ఆర్జీవి గారు చాలామంది ఉన్నారు. సో ఓవరాల్గా మాత్రం వండర్ఫుల్ ఫిలిం. దీంట్లో పౌరాణిక పాత్రలు ఏమన్నా కనిపిస్తారు? పౌరాణిక పాత్రలు అన్నీ అదే మన రామాయణం, భారతం, అర్జునుడేంటి, నకులుడేంటి, కర్ణుడేంటి ఇవన్నీ కూడా మనం చదువుకున్నటువంటి హిస్టారికల్. సో ఆ హిస్టారికల్ దగ్గరలో ఉందన్నమాట. సో ఆ హిస్టారికల్ని ఆధారంగా తీసుకొని ఇటువంటి నిర్మించడం జరిగింది. సో హిస్టారికల్ అంటే ఏంటి, హిస్టారికల్లో ఉన్నటువంటి మనం దాంట్లో ఏం నేర్చుకున్నాం అనేది ఒక మెయిన్ అంశం. సో దానికి ఆధారంగా ఈ చిత్రం చాలా దగ్గరగా తిరిగినటువంటి అశ్విని గారు తెలవదు. అంటే ఆస్కర్ తోటి రాజమౌళి గారు ప్రపంచాన్ని శాసిస్తే ఇంగ్లీష్ వాళ్ళలో సవాల్ కూరినటువంటి అజెండాని బాతినటువంటి అశ్విని గారు అని చెప్పుకోవచ్చు. హాలీవుడ్ రేంజ్లో ఉంది. ఎందుకంటే అప్పుడు మనం స్పైడర్ మ్యాన్ చూసాము, ట్రాన్స్ఫార్మర్ సినిమా చూసాము. వాటన్నిటిని జోడించి మళ్ళీ హిస్టారికల్ని జోడించడం అంటే దట్ ఈస్ నాట్ ఏ జోక్. అందులో మన టాప్ ఆర్టిస్టులు ఉన్నారు ఇందులో. వాళ్ళలో ఏమాత్రం ఒక్క బిట్ ఎగిరిపోయినా చాలా అవుట్. ఎక్కడ బోరింగ్ లేకుండా, అంటే ఇంటర్వెల్ దాకా కూడా స్టోరీ రివీల్ కాదు. అసలు ఫిలిం మనకి తెలియదు అన్నమాట. ఇంటర్వెల్ తర్వాతనే స్టోరీ మొత్తం రివీల్ చేశారు. ఇంటర్వెల్ తర్వాతనే ఎక్కడికో తీసుకెళ్ళాడు అనమాట. అసలు ఈ సినిమా ప్రభాస్ బాడీ లాంగ్వేజ్ కానీ, సో ప్రభాస్ చేసే క్యారెక్టర్ కానీ ఎలా అనిపించింది? ఈ సినిమా ప్రభాస్ గారు అంటే కలియుగం దగ్గరగా ఉందన్నమాట. వర్తమాన కాలం, భూతకాలం ఇవన్నీ మనం తెలుసు. మన కాలాలు, యుగాలు కూడా 4 ఉన్నాయి. ఏది దైవయుగం, త్రేతాయుగం, త్రుతాయుగం, యుగాలు, కలియుగం ఇవన్నీ కూడా మన ప్రజెంట్ నడుస్తున్నటువంటి అంశాలకి దగ్గరలో ఉంది. జరిగిపోయినటువంటి అంశాలు, జరగాల్సిన అంశాలు వీటన్నిటికి కూడా ఒక స్ఫూర్తినిస్తుందని చెప్పుకోవాలన్నమాట. ఇప్పుడు దీంట్లో చూసుకుంటే చాలామంది క్యారెక్టర్స్ ఉన్నాయి. వన్ ఆఫ్ ది క్యారెక్టర్ అంటే ఎవరిది ఉంటుంది దీంట్లో? వన్ ఆఫ్ ద క్యారెక్టర్ అంటే అమితాబ్ బచ్చన్ గారిని చెప్పుకోవాలి. అంటే ట్రావెల్ మొత్తం, సినిమా మొత్తం ట్రావెల్. ఏంటంటే అమితాబ్ బచ్చన్ గారు కనిపిస్తారు అండ్ కమల్ హాసన్ గారు. కమల్ హాసన్ గారు భూతకాలంలో ఉంటారనమాట. భూతకాలం నుంచి కలియుగంలోకి ఎలా వస్తారనేది కమల్ హాసన్ గారి పాత్ర. చాలామందికి అది తెలియదు. బ్యాక్గ్రౌండ్ ఉన్న కమల్ హాసన్ గారిని ఇంటర్వ్యూల తర్వాతనే చూపించేస్తారు. అంటే ఆయన ఒక గౌతమ్ బుద్ధుడిలాగా ఒక తపస్సులో ఉంటాడనమాట. ఆ తపస్సు యోగమే ఆయన భూతకాలం నుంచి మళ్ళా కలియుగానికి ఎలా వచ్చాడనేది స్టోరీ చూపించాడు. సో ఏదేమైనా కానీ అశ్విని గారికి మాత్రం పాదాభిమానాలు తెలియజేసుకోవాలి. తెలుగు ఇండస్ట్రీ రుణపడి ఉంటుంది. మరొక మెట్టి ఎక్కించినట్టే ప్రభాస్ గారికి ఇంత పెద్ద స్టోరీ కావాలంటే ఆయనకి చాలా బలమైనటువంటి సవాల్తో కూడుకున్న అంశం. రాజమౌళి గారిని ఒక షాట్లో ఆ డ్రైవింగ్ చేసేటప్పుడు చూపించారు. చాలా హ్యాపీ. ఇంకొక అంశం, ముఖ్యమైన అంశం ఏంటంటే ఒక బుజ్జి పాత్ర, ప్రభాస్ గారి పాత్ర ఎంత ఉందో బుజ్జి పాత్ర కూడా అంతే ఉంది. ఇంకా బుజ్జి ఏంటంటే రాబోయే రోజుల్లో సాఫ్ట్వేర్ కంపెనీలు అందరూ కూడా గాలిలో ఎగిరే కార్లు వస్తాయంట. దానికి ఈక్వల్గా ఉంది బుజ్జి. సో దానికి మాత్రం నేను చాలా హ్యాపీ. గూస్ బంప్స్ వచ్చింది నాకు థియేటర్లోనే. చాలా బాగుంది అనమాట. ఇప్పుడు దాదాపు ఏంటంటే కమిడియన్ వీరుడు ఉన్నాడు. కమిడియన్ వీరుడు అంటారు బ్రహ్మానందం గారిని. యాక్చువల్లీ ఆయన క్యారెక్టర్ ఎలా ఉంది దీంట్లో? బ్రహ్మానందం గారు అసలు ఆయనకి ఇటీవల లేటెస్ట్గా వచ్చినటువంటి సినిమాల్లో బాగా క్యారెక్టర్ చేయించినటువంటి ఘనత బ్రహ్మానందం గారికి ఈ సినిమానే చెప్పుకోవాలి, కల్కి అనే చెప్పుకోవాలి. ఎందుకంటే గిన్నెస్ బుక్ ఆఫ్ ద రికార్డ్ బ్రహ్మానందం గారు. అంటే మనం బ్రహ్మానందం గారి కామెడీతోనే మన కామెడీ అని అంటే కామెడీ పుట్టిందే ఆయన కానించి. మన గతంలో ఎప్పటి నుంచో జంధ్యాల గారు ఎప్పటి నుంచో కామెడీ చేశారు. సో వాళ్ళందరూ కామెడీ కానించి బాగా అద్భుతంగా పండించింది బ్రహ్మానందం గారు. ఆయన కామెడీతోనే మనం ఇంకొక మెట్టెక్కాము. సో ఇది మాత్రం ఓవరాల్గా చాలా మంది ఇంకోటి ఏంటంటే ఫస్ట్ హాఫ్ బ్లాక్ ఉంది, సెకండ్ హాఫ్ బాగుంది అని చెప్పి చాలా మంది. అదే కదా నేను చెప్తుంది, స్టోరీ రివీల్ కాదు. ఫస్ట్ హాఫ్ అంతా కూడా స్టోరీ అనేదే కల్కి మూవీలోకే మనం రివీల్ కాము. క్యారెక్టర్లు మాత్రం పరిచయం చేయడానికే ఇంటర్వ్యూలాగా తీసుకున్నారు. అసలు అవతార్లో కూడా చూస్తే మనం అదే కదా. అవతార్లో కూడా ఒక తెలియని ప్రపంచాన్ని మనకి జేమ్స్ కెమెరాన్ గారు చూపించారు. మనం ఏమనుకున్నాం, అసలు అవతార్ అంటే ఏంది, అసలు అవతార్లో ఉన్నటువంటి అంశం ఏంది, మనం అప్పుడు దాకా మనకు తెలియదు. అప్పుడు మనకి తెలిసింది అవతార్లో ఉన్నటువంటి పాయింట్స్ అన్నీ కూడా రామాయణం అనేది తీసుకున్నారు. ఆ తర్వాత మనకు చూపించారు. ఇది కూడా ఏంటంటే ఆ విధమైనటువంటి అంశాలను కూడా మనకు చూపించినట్టు ఇంటర్వ్యూల తర్వాతనే స్టోరీ రివీల్ చేస్తారనమాట. సో ఓవరాల్గా మూవీ మాత్రం కల్కి మూవీ మాత్రం మన తెలుగు ఇండస్ట్రీ కాకుండా ఇండియన్ ఫిల్మ్, ఇండియన్స్కి మొత్తం కూడా చాలా గర్వకారణం. ఇంగ్లీష్ వాళ్ళు మొత్తం కూడా సవాలు కూడినటువంటి కల్కి అని చెప్పుకోవచ్చు. ఆస్కర్ రేంజ్ ఉంది. కానీ మరి చూడాలి, మరి రాబోయే రోజుల్లో ఇది హిందీలో కూడా చాలా బాక్స్ ఆఫీస్ని ఒక తిరగా రాసేటువంటి బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి డీక్ ఉంటుంది హిందీలో కూడా. ఎందుకంటే అమితాబ్ బచ్చన్ గారు మామూలుగా చేయలేదు. అసలు ఆయన ఏజ్కి ఆ ఫైట్స్కి నేను అసలు మైండ్ ఒకసారి షాక్ అయిపోయాను. నేను కూడా అమితాబ్ బచ్చన్ గారు ఏంటి ఇలా చేయడం ఏంటి అని ఫీలింగ్ వచ్చింది.
తర్వాత దీపికా పడుకొని కూడా మంచి క్యారెక్టర్ ఇచ్చారు. బ్యాక్గ్రౌండ్ ఇంకొంచెం వాయిస్ ఇంకొంచెం చేస్తుంటే ఇంకొంచెం అనిపించింది. వాయిస్ హైలైట్ అంటే కొద్దిగా బాగుండేది. సో ఓవరాల్గా మాత్రం మూవీ మాత్రం నెక్స్ట్ లెవెల్ అంటే వేరే లెవెల్గా ఉంది మూవీ. తమిళలో కూడా బాగా నచ్చుద్ది. ఎందుకంటే తమిళలో కూడా కమల్ హాసన్ గారిని భూతకాలంలో నుంచి వర్తమాన ఎలా ఈ యుగాల్లోకి ఎలా తీసుకొచ్చారనేది స్టోరీ. సో మూవీ మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఓవరాల్గా రేటింగ్ ఎలా మూవీగా ఈ మూవీలో రేటింగ్ వచ్చి నా మూవీ టిక్టాక్ బ్లాక్ బస్టర్, ఆ 2 పదాలు నేను బ్లాక్ బస్టర్ నా రేటింగే బ్లాక్ బస్టరు. సో ఇట్లు మీ పెట్టల ద్వారా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. సో మీడియా మిత్రులందరూ నా స్నేహితులు, నేను ఎప్పటి నుంచో మీడియా మిత్రులు వాళ్ళు లేకపోతే నేను లేను. మీ అందరు సపోర్ట్ కావాలి. నేను అందరూ కూడా మీడియా మిత్రులు అంటే నాకు ఒక అభిమాన మిత్రులుగా నన్ను స్నేహపూర్వకంగా దగ్గర తీశారు. ఎంతోమంది ఎదిగారు ఈరోజు. సో మీడియా లేకపోతే మనం లేము అనే సంగతి తెలుసు. సో మీడియా మిత్రులందరూ కూడా నేను వినిపించుకునేది ఏంటంటే మంచి మెసేజ్లు రావాలి. రాబోయే రోజుల్లో ఇండస్ట్రీని ఇంకొక మెట్టు చూడాలి. మనం కూడా ఉన్నత స్థాయిని చేకూర్చగలరని మన ఆశాభావాలకి అందరూ కూడా ప్రతి ఒక్క డైరెక్టర్లు గారు, ప్రొడ్యూసర్లు అందరూ పెద్దలు మహానుభావులు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఎదిగేటువంటి వాళ్ళని ప్రోత్సహించి మరి నేటి తరానికి భవిష్యత్ కాలంలో చూడాలి. మరి అటువంటి మంచి ఉన్నత స్థాయిని చేరుకోవాలని నేను కూడా మా భవిష్యత్తులో మరి ఎన్నో ఉన్నత స్థాయిని ఆశించి నేను చూడాలని కోరుకుంటున్నాను. మీ అందరూ ఆశీర్వదించాలి. థ్యాంక్ యూ. ఇట్లు మీ పెట్టల ద్వారా తెలుగు ఫిలిం ఇండస్ట్రీ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఓకే. తేజస్విని. వేరే ఐఎమ్ ఫ్రమ్ హైదరాబాద్. సో ఈ మూవీ చూసారు కదా, ఎలా అనిపించింది? చాలా బాగా అనిపించింది. నేను ఫస్ట్ షో చూసాను అండ్ ఐ థింక్ ఇట్ వాస్ అ కంప్లీట్ ఇట్ వాస్ రియలీ వర్త్ ఇట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ the entire visual effects or the cast was very good. I think it is a fantastic film and it's some sort of benchmark to the entire film industry. ఈ సినిమా చూసుకుంటే బిఫోర్ సినిమాల కంటే ఈ సినిమా ఎలా అనిపించింది? బిఫోర్ సినిమా కంటే ఐ మీన్ బాహుబలి ఒకలాగా ఒక స్టాండర్డ్ క్రియేట్ చేసింది ఇన్ టర్మ్స్ ఆఫ్ విజువల్ ఎఫెక్ట్స్ అండ్ ద మ్యాగ్నిఫిసెంట్ సెట్స్ రాజమౌళి గారు క్రియేట్ చేశారు. ఐ థింక్ యాజ్ అ కంటిన్యూషన్ టు దట్ ఇట్ ఈస్ ఎంకరేజింగ్ ద సేమ్ సార్ట్ ఆఫ్ స్టాండర్డ్స్ ఫర్ సినిమా అండ్ ఐ థింక్ గివెన్ ద ఫ్యాక్ట్ దట్ నాగార్జున ఈవెన్ బిఫోర్ దిస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మహానటి కానీ ఆర్ సీతారామం did a very good job in terms of storytelling and the entire way in which the film is delivered. I think that has always continued in his film and so is the case with Kalki and it has certainly set a standard not only in India but worldwide. ఇక్కడ డైరెక్షన్ చూసుకుంటే డైరెక్షన్ డిపార్ట్మెంట్ సో ఏ విధంగా డైరెక్ట్ చేయడం జరిగింది ఈ సినిమా, ఎలా అనిపించింది డైరెక్షన్? డైరెక్షన్ చాలా బాగా అనిపించింది. ఇన్ఫ్యాక్ట్ ఐ రిమెంబర్ ఐ వాచ్డ్ అన్ ఇంటర్వ్యూ ఇన్ విచ్ అమితాబ్ బచ్చన్ గారు అండ్ కమల్ హాసన్ గారు ఆర్ సేయింగ్ దట్ we wanted to be directed by Nagarjuna. We said that don't take us like Amitabh Bachchan or Kamal Hassan and just take us as we are and direct us because they say that the way in which each scene is planned by Nagarjuna garu is very commendable. Be it the close-ups or how he's planning each scene has been something which both of them have been in and off and that's something which is clearly seen in the film. ఇక్కడ చూసుకుంటే ప్రభాస్ ఫ్యాన్స్కి ఏ విధంగా అంటే ఈ సినిమా ఒక రేంజ్లో అనుకున్నారు. యాక్చువల్లీ ఏంటంటే రికార్డు బద్దలు అవుతాయి, తర్వాత వచ్చేసి ఆస్కర్ లెవెల్లో వెళ్తుంది అంటున్నారు. Certainly Prabhas has done a very good job. In fact the way in which the story makes him do some sort of comic sequences in the film I think has made Prabhas character more well done and I think in that the car Bujji has a great role to play because the just conversations between Prabhas and the car have been something which is have been very something which would give you a comic relief sort of thing, so it has been good. ఇక్కడ కమల్ హాసన్ చూసుకుంటే కమల్ హాసన్కి బిఫోర్ చేశాడు, చాలా పాత్రలు చేశారు, చాలా క్యారెక్టర్స్ చేశారు. దీంట్లో ఎలా ఉంది క్యారెక్టర్? Kamal Hassan is a fantastic actor from several years. He's been doing very fantastic films and he's someone who is not new to prosthetics. I mean in terms of changing making his face look in a particular way and obviously he has done a good job as the main villain in the particular film. I would just say that possibly if Kamal Hassan had more scenes to play that would be more of a treat to the audience. ఇప్పటికి చూసుకుంటే ఇప్పుడు హీరోయిన్స్ ఉన్నారు, సో హీరోయిన్స్ రోల్ ఎలా ఉంది దీంట్లో?
heroines, you have Deepika Padukone, who is not a very typical, love interest sort of heroine, and is the main character around which the entire story revolves. And I think Deepika was the emotional, her emotions and all of that was conveyed very well. And of course you have Disha Patani, who came for a short while as some sort of love interest to Prabhas, and took him to the place he wanted him to go. And heroines, I mean, it's not very typical, but I would in fact say that Bujji somewhat played some sort of the void of having a typical heroine was actually fulfilled by Bujji, with the conversations which Prabhas and Bujji used to have, and Bujji used to always be there for him, support him, say something sarcastically to him. So that was something, and Kirti Suresh, her voice and her her naughty way of talking was really nice to see. దీంట్లో ఇంకో క్యారెక్టర్ చెప్పుకోవాలనుకుంటే బ్రహ్మానందం క్యారెక్టర్ ఎలా ఉందంటారు? కామెడీకి బ్రహ్మానందం అంబాసిడర్ లాగా అనుకోవచ్చు. దీనిలో కామెడీ ఏమైనా ఉందా? As usual, Brahmanandam has done a good job with this film as well. ఇంకా అమితాబ్ బచ్చన్, ఈ అమితాబ్ బచ్చన్ చూసుకుంటే చాలా ఇండస్ట్రీకి పెద్ద ఆయన. సో ఆయన రోల్ ఎలా ఉంది దీంట్లో? Amitabh Bachchan, I mean, as always, is someone who elevates a particular film, and his character is one of the most main characters in the entire film. And the way he has portrayed it, the way he, the prosthetics and the way he looks, I think one was almost waiting to watch Amitabh Bachchan. We were waiting for the point where Amitabh Bachchan actually comes on screen, which is actually after quite a lot of duration in the first half of the film. And Amitabh Bachchan, as always, is Amitabh Bachchan. అయితే ఇందులో ఏంటంటే కొంతమంది ఏమంటున్నారంటే ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ బాగాలేదని చెప్తున్నారు. సో నాకు అలా అనిపించలేదు. ఇన్ఫ్యాక్ట్ ఫస్ట్ హాఫ్ చాలా ఎంగేజింగ్ అనిపించింది, బాగా అనిపించింది. ఒక పాయింట్లో కూడా బోరింగ్ అలా ఏం అనిపించలేదు. ఫైట్ సీక్వెన్సెస్ వర్ ప్రిటీ లాంగ్ ఇన్ ద సెకండ్ హాఫ్, విచ్ వర్ సమ్ పీపుల్ కుడ్ హ్యావ్ థాట్ దట్ సెకండ్ హాఫ్లో ఫైట్ సీక్వెన్సెస్ చాలా ఎక్కువ అయిపోయాయి. బట్ అదర్వైజ్ ఐ థింక్ ఇట్ వాజ్ ద డ్యూరేషన్ వాజ్ ఫైన్. బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎలా ఉంది? Background score was good. I mean, even the music which was there, the songs were also pretty good, and the background score added a lot to the film. ఓవరాల్గా ఈ మూవీకి మీరు ఇచ్చే రేటింగ్ ఎంత? నేను 9/10 ఇస్తాను. 9/10. ఓకే. ఇప్పుడు ఈ మూవీ చూసుకుంటే ఇప్పుడు ప్రభాస్ ఫ్యాన్స్ ఉన్నారు. సో ఈ ప్రభాస్ ఫ్యాన్స్కి పండగ అనుకోవచ్చా? Yes, certainly. I mean, Prabhas is absolutely the main person who is there almost throughout the film, and he carries the film forward. So I'm sure the Prabhas fans would be really happy to see. ఇది బుజ్జి ఉంది కదా, ఇప్పుడు ఈ బుజ్జి క్యారెక్టర్ స్పెషలైజేషన్ అంటే ఒకవేళ చూస్తే చిన్నపిల్లలు చూడొచ్చా ఇది? Yes, absolutely. It's something which children as well as elders can watch. Thank you.